డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్. ప్రజా పద్దుల కమిటీ పీఏసీ ముందు హాజరైన ఉర్జిత్ నోట్ల రద్దు పరిణామాలపై వివరణ ఇచ్చారు. నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను క్రమేపీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాలు పెరగడంతో ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆర్బీఐ వచ్చింది. పార్లమెంట్ సభ్యులతో కూడిన ప్రజాపద్దుల కమిటీ ముందు హాజరైన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సభ్యులు ప్రశ్నించిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు ప్రభావం ఎక్కువ కాలం ఉండదని చెప్పారు ఉర్జిత్. పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నగదు అందుబాటులోకి వచ్చిందని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పారు. డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించడానికి ఓవైపు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే బ్యాంకులు, వ్యాపారులు విధిస్తున్న అదనపు ఛార్జీలు వినియోగదారులకు గుదిబండగా మారాయి. దీనిపై ఆర్బీఐని నిలదీసింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, బ్యాంకులతో చర్చలు జరుపుతున్నాయని పీఏసీ వివరణ ఇచ్చారు ఉర్జిత్. నల్లధనాన్ని నియంత్రించే చర్యలో భాగంగా 10 లక్షలకు మించి జరిగిన డిపాజిట్లపై నిఘా పెట్టనున్నారు ఉర్జిత్. ఆర్బీఐ గవర్నర్ తో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి కూడా సమాచారం సేకరించింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ.